నిర్మల్ జిల్లాలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, బీజేపీ నేత ఏలటి మహేశ్వర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శ్రీహర్ రావుతో కలిసి సుడిగాలి పర్యటన చేశారు. గత 2 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు జలమయమైన జీఎన్ఆర్ కాలనీని పరిశీలించారు. గతంలో ముంపుకు గురైన సమయంలో పడ్డ కష్టాలను కాలనీవాసులను అడిగి తెలుసుకుని ఫోటో ప్రదర్శన తిలకించారు. మంత్రి శ్రీధర్ బాబుకు భారీ వర్షాలతో జలమయమవుతున్న దాని గురించి బీజేపీ నేత ఏలటి మహేశ్వర్ రెడ్డి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని జీఎన్ఆర్ కాలనీలో ప్రతి సంవత్సరం ముంపుకు గురై నానా అవస్థలు పడుతున్నారని, ఈ సమస్యకు శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన వాగులోని చెక్ డ్యాం ఎత్తును తగ్గిస్తే కాలనీలోకి నీరు వచ్చే అవకాశాలు తక్కువ ఉంటుందన్నారు. అలాగే నాలాపై అక్రమ నిర్మాణాలుంటే తక్షణమే తొలగించాలని కలెక్టర్కు ఆదేశించారు. విపత్తు సమయంలో పార్టీలకు అతీతంగా అందరం కలిసికట్టుగా పనిచేయాలన్నారు. మంత్రి పర్యటన సందర్భంగా ఎస్పీ జానకి శర్మిల ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యలు ఏంటంటే సార్, ఇది మాకు ఈ రోజు కాదు సార్, 2021 నుండి కంటిన్యూస్లీ ఫేసింగ్ ద ప్రాబ్లమ్ సార్. 2021లో వచ్చింది సార్ మా జిఎన్ఆర్ కాలనీ ఈబీసీ న్యూస్ వస్తే సార్, అక్కడ డబుల్ స్టోర్ బిల్డింగ్ ఉంది, దాంట్లో పీఓపీ పోయింది, దాని ముందు ఉన్నటువంటి ఇల్లు కూడా కంప్లీట్ ఏసీ వరకు పోయింది సార్. సో మనం ఈ కాలనీలో ఉన్నటువంటి ఆల్ హౌసెస్ ని ఎంత లాస్ అయినామో మీరు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు సార్. ప్రతి ఇంట్లో ఆనాడు 2001 నాడు మాక్సిమం డామేజ్ అయింది సార్, లక్షలలో లాస్ అయ్యారు, ప్రతిదీ కూడా లాస్ అయ్యారు. అయితే సార్ ఆనాటి నుంచి 22లో వచ్చింది, 23లో వచ్చింది. దిస్ ఇయర్ ఏంటంటే సార్, మనకు అన్ని పర్ఫెక్ట్ గా ప్రభుత్వ ఆదేశాలు అదే విధంగా ఉన్నాయి. సిఎస్ నుంచి కానీ సీఎం గారి నుంచి కానీ మేము గత 3 రోజుల నుంచి అవన్నీ కూడా ఆల్ కలెక్టర్స్ ని కూడా అలర్ట్ చేసి ఎలాంటి ఇబ్బందులు కావద్దని చెప్పి ఈ పర్ఫెక్ట్ ఈ ప్లానింగ్ గా స్వర్ణ నుంచి కానీ ఎస్ఆర్ఎస్ నుంచి కానీ మంచిగా కోఆర్డినేట్ చేస్తూ ఆ వాటర్ రిలీజ్ చేయడం వల్ల మేము ఇప్పుడు సేఫ్ సైడ్ అక్కడ 2 days అక్కడ ఆల్ ఫోర్స్ లో మేము హాయిగా ఉన్నాం సార్. మాకు ఎలాంటి నష్టం జరగలేదు దిస్ ఇయర్, ఎందుకంటే వాటర్ ఈ కాలనీకి రాలేదు. బట్ ఏంటంటే వాళ్ళు ఫ్యూచర్ లో రాదని మేనేజ్మెంట్ చేస్తే సరిపోతుందని అనుకోవడానికి లేదు సార్. ఎందుకంటే 21 ఎక్స్పీరియన్స్ ఉంది, 22 ఎక్స్పీరియన్స్ ఉంది, 23 ఎక్స్పీరియన్స్ ఉంది. వాటర్ అంతా కూడా నిర్మల్ని ఇక్కడికి డైవర్ట్ అయ్యి దాని నుంచి ఇట్లా అది పెరిగిపోగానే మేము అటు నుంచి వెళ్ళలేకపోతున్నాం. సో అట్లే ఉంటే మేము వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది సార్. అయితే అదొకటి మాకు ఫస్ట్ అది కొంచెం వైడన్ చేసేసి అది టెక్నికాలిటీస్ ఎలా ఉంటాయి ఏంది అనేది టెక్నికల్ గా అది అనాలి సార్. ఇట్లా జరగడం తప్ప మాకు ఏ రూపాయి నష్టపరిహారం ఇంతవరకు జరగలేదు, రాలేదు కూడా. ప్రతిసారి ఇట్లానే నష్టపోడు, కొన్ని లక్షలలో నష్టపోయింది. 4 years నుంచి ఇప్పుడు ఫస్ట్ లో మాకు 25,000 ఇస్తామని అన్నారు, ప్రతి దానికి ఇంట్లో కొన్ని ఐటమ్స్ ఇస్తామన్నారు. ఏ పరిహారం కూడా మాకు జరగలేదు. ప్రతి మళ్ళా తీసుకపోవడు, మమ్మల్ని అక్కడ స్కూల్ ఉంచడము, ఇదంతా ఇట్లా వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కురుస్తా ఉన్న సందర్భం, చాలా ప్రాంతాల్లో రాష్ట్రంలో వరదలు రావటం, ముందస్తు చర్యల భాగంలో ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం కూడా ముందస్తు చర్యలు గట్టిగా చేపట్టాలని ఆలోచన మేరకు ప్రాణ నష్టం కావద్దు, ఆస్తి నష్టం కావద్దు, ఏ విధమైన నష్టం సామాన్య ప్రజానికానికి కావద్దని ఎప్పుడైతే వర్షాభావ సూచన వచ్చిందో ఆ సూచన మేరకు మీ నిర్మల్ జిల్లా కలెక్టర్ గారు కూడా ముఖ్యమంత్రి గారు నేరుగా, చీఫ్ సెక్రటరీ గారు నేరుగా మాట్లాడి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పటం, మరి వారు కూడా వెంటనే ఒక కార్యాచరణ తీసుకొని ముందస్తు జాగ్రత్తలు ఈరోజు మీ జిఎన్ఆర్ కాలనీ కానీ మా ప్రభుత్వం కూడా ముందస్తు చర్యలు గట్టిగా చేపట్టాలని ఆలోచన మేరకు ప్రాణ నష్టం కావద్దు, ఆస్తి నష్టం కావద్దు, ఏ విధమైన నష్టం సామాన్య ప్రజానికానికి కావద్దని ఎప్పుడైతే వర్షాభావ సూచన వచ్చిందో ఆ సూచన మేరకు మీ నిర్మల్ జిల్లా కలెక్టర్ గారు కూడా ముఖ్యమంత్రి గారు నేరుగా, చీఫ్ సెక్రటరీ గారు నేరుగా మాట్లాడి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పటం, మరి వారు కూడా వెంటనే ఒక కార్యాచరణ తీసుకొని ముందస్తు జాగ్రత్తలు ఈరోజు మీ జిఎన్ఆర్ కాలనీ కానీ
లేకుంటే జిల్లాలో ఉన్న గోదావరి నది పరిహారిక ప్రాంతానికి సంబంధించిన గ్రామాలకు సంబంధించి కూడా మొత్తం యావత్ జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి పనిచేస్తూ వస్తా ఉన్న సందర్భంలో నిన్న మేము కూడా నిర్మల్ జిల్లాకు రావటం, కడెం ప్రాజెక్టును సందర్శించటం, నేను అక్కడున్న గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా ఈరోజు నిర్మల్ వచ్చాం. ఈ గౌరవ శాసనసభ్యులు మా సోదరులు మహేశ్వర్ రెడ్డి గారు ఈ విషయం ప్రత్యేకించి జిఎన్ఆర్ కాలనీ విషయం కానీ, చెక్ డ్యాం విషయం కానీ, పట్టణానికి సంబంధించి కానీ అంతఃపూర్వకం మరి మా శ్రీహరి గారు దీన్ని పూర్తి స్థాయిలో ఏ విధంగా శాశ్వత పరిష్కారం ఏర్పాటు చేయాలని మరి ఎమ్మెల్యే గారు వచ్చి ఆనాడు ఇరిగేషన్ శాఖకు సంబంధించిన అధికారులతోని మరి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈరోజు మళ్ళా ఈ స్వర్ణ ప్రాజెక్టుకు సంబంధించిన నీటి ప్రవాహం ఎక్కువైనప్పుడు ఈ లోతట్టు ప్రాంతాల్లో కట్టుకున్న మా సోదరులకు ఏ ఇబ్బంది రాకుండా ఉండే ప్రయత్నం, దాంట్లోనే ఎప్పుడు కూడా ఇయర్ పర్మిషన్. ఒకసారి చెక్ డ్యామ్ కడితే ఎప్పుడు ఇయర్ పర్మిషన్, అస్సలు ఇయర్. ఇప్పుడు నా ప్రాంతంలోనే అసలు చెక్ డ్యాములు కట్టిండ్రు, అశాస్త్రీయంగా కట్టిండ్రు. మీరు అసెంబ్లీలో నేను ఇదే విధంగా మాట్లాడిన అసెంబ్లీలో అది శాస్త్రీయంగా ఎంతవరకు కరెక్ట్ ఉంటే మా రైతు సోదరుడు చెప్పిండు, ఆయన పేరుతో మళ్ళా చెప్పిండు, శాస్త్రీయబద్ధంగా ఎంతవరకు ఉపయోగపడుతుందో ఆలోచన చేయమని సాంకేతిక నిపుణులతోని మళ్ళొక్కసారి చర్చించి కలెక్టర్ గారి దగ్గరికి హైదరాబాద్ నుంచే ఆ ఇంజనీర్లను పంపించి నీరు ఎక్కువగా ఇప్పుడు అన్న 1 మీటర్ అన్నారు, ఇంకా కొద్దిగా తక్కువ చేయాలని అంటా ఉన్నారు. కొంతమంది మొత్తం తీసేయాలంటారు. దానికి సంబంధించి ఇంజనీర్లతో మాట్లాడతాం, వారు ఇచ్చే రిపోర్ట్ కరెక్ట్ గా అంటే అప్పుడు ఆ ఇంజనీర్లు చేస్తాం, నేను శ్రీధర్ బాబు చెప్తే ఆ విధంగా చేస్తుండే, అట్లా చేయరు. ఇప్పుడు వారి అనుభవం వారి ఎక్స్పర్టీస్ ని ఉపయోగించుకొని మనం చేస్తాము. చేసి దానికి సంబంధించి నాలా సంబంధించి కలెక్టర్ గారికి స్ట్రిక్ట్ గా చెప్తా ఉన్నాం, సూచనలు ఇస్తా ఉన్నాం. ఆ నాలాకు సంబంధించి వెంటనే మా కమిషనర్ గారు చొరవతో మొత్తం క్లియర్ చేయండి. తర్వాత నాలా మొత్తం పకడ్బందీగా నిర్మాణం చేద్దాం. యాజ్ పర్ ద ఇంజనీరింగ్ మ్యాప్ పరంగా చేసి ముందుకెళ్దాం, దానిలో సంకోచం లేదు. కానీ ఇక్కడ ఈ 2 విషయాలు స్పష్టంగా కూడా చేయాలి. చేసి వచ్చే సంవత్సరం మళ్ళా వర్షం వచ్చేదని కాకుండా మీరు మాకు నిరంతరం గుర్తు చేస్తుంటే అవుతుంది. అంతే సార్. అలా ఈ రోజు చెప్పినాం, ఎమ్మెల్యేకి చెప్పినాం, మంత్రికి చెప్పినాం, ఇక మేము కూర్చుంటే మేము కూడా ఇట్లనే ఉంటాం. మేము తక్కువ చేద్దాం, మీ ఆందోళన పాలు పంచుకుంటాం. మా ప్రభుత్వంలో ఉన్న మా బాధ్యత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. అవునా, ఎవరికైతే ఇవన్నిటిని కూడా బేరీ చేసుకుని ఒకటి తర్వాత ఒకటి పనులు చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. మేము తీసుకెళ్తాం ముఖ్యమంత్రి గారి దృష్టికి ఇది. అదేవిధంగా ఎమ్మెల్యే గారికి అపాయింట్మెంట్ కూడా ఉంది, వారు కూడా మహేశ్వర్ రెడ్డి గారు కూడా తీసుకెళ్తారు.